వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. చర్లపల్లి. ఇప్పటి వరకు ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది చర్లపల్లి జైలు గుర్తొస్తుంది. కానీ ఇక నుంచి మాత్రం చర్లపల్లి అనే మాట వినిపిస్తే గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? రైల్వే స్టేషన్. అన్ని హంగులతోటి చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రహ్మాండంగా తయారు చేశారు. కొత్తగా అంటే రినోవేట్ చేశారు రైల్వే స్టేషన్ ని. యాక్చువల్లీ ఇది చూస్తుంటే రైల్వే స్టేషన్ లాగా అనిపించట్లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం లాగా అనిపిస్తోంది. రియల్ గా ఒక్కసారి చూసే తీరాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్స్ ని 9 ప్లాట్ఫామ్స్ గా చేంజ్ చేశారు. అలాగే 9 ట్రాక్స్ ఉన్నది 19 ట్రాక్స్ గా మార్చారు. చాలా పెద్దది, చాలా స్పేషియస్ గా, అందంగా, వరల్డ్ క్లాస్ లెవెల్లో తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు మనకేంటంటే సికింద్రాబాద్ ఒకటి, నాంపల్లి, కాచిగూడ ఈ 3 రైల్వే స్టేషన్స్ చాలా పెద్దవి అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వాటిని మించి ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఏంటంటే 2 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ చేయటం కానీ, లేకపోతే ఎవరినైనా డ్రాప్ చేసేదానికి కానీ మొత్తానికి 2 లక్షల మంది ప్రయాణికులు యూజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే 2 లక్షలు కాదు, నాకు తెలిసి 5-6 లక్షల మంది వచ్చినా కూడా సరిపోతుంది. అంత పెద్ద ప్లేస్ ఉంది అక్కడ. కేవలం 2 లక్షల మందిని అకామిడేట్ చేసేదానికే చాలా అతి కష్టం. మనుషులంతా చాలా రష్ గా తిరుగుతూ ఉంటారు. ఇక ఫెస్టివల్ సీజన్స్ లో అయితే ముఖ్యంగా దివాళీ, అలాగే పొంగల్ హాలిడేస్ అంటే సంక్రాంతి హాలిడేస్ కావచ్చు, లేదు అంటే దసరా హాలిడేస్ కావచ్చు, లేదు సమ్మర్ హాలిడేస్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటిలో కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేషన్ లో ఉన్నటువంటి రద్దీని కొంత ఇక్కడికి షేర్ చేయగలిగితే చాలా వరకు దాని మీద లోడ్ తగ్గుతుంది. అలాగే జనాలకు కూడా అంటే ప్రయాణికులకు కూడా ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం వస్తుంది ఫ్రీగా తిరగేదానికి. ఎందుకంటే అక్కడంతా మనం చూస్తుంటాము, ఒకళ్ళనొకడు తోసుకుంటూ అసలు ఇసుకేస్తే రాలరేమో అన్నట్టు ఉంటుంది ఫెస్టివల్ సీజన్ లో. బట్ అలా కాకుండా ఇక్కడైతే చాలా స్పేషియస్ గా ఎంత బాగుందో అసలు. మనం ఇప్పుడు లోపలికి వచ్చాము విత్ అఫీషియల్ పర్మిషన్. ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. చల్లపల్లి రైల్వే స్టేషన్ అని చెప్పి 9 ప్లాట్ఫామ్స్ కూడా, నేను ఇందాకే చెప్పాను కదా, ప్లాట్ఫామ్స్ 4 నుంచి 9కి పెంచారు అని చెప్పేసి. తర్వాత ఎక్కడ ఏది ఉందో కూడా డిస్ప్లే బోర్డ్స్ లో క్లియర్ గా రాశారు. స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం ప్లాట్ఫామ్స్ కి వెళ్ళిపోతాం అనమాట. 1 2 3 4 5 6 7 8 9 ప్లాట్ఫామ్స్. తర్వాత రైట్ లోకి అంటే ఇటు సైడ్కి వెళ్తే ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. లాంజ్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ మేనేజర్ కూడా అక్కడనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి స్టెప్స్ కావాలనుకున్న వాళ్ళు స్టెప్స్ కూడా తీసుకోవచ్చు. లిఫ్టులు కూడా దాదాపు 9 లిఫ్ట్లు ఉన్నాయని తెలుస్తుంది. రిజర్వ్ లాంజ్ ఒకటి ఉంది. తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, అంటే ఫుడ్ ప్లాజా అనమాట, అది కూడా ఉంది చూడండి. తర్వాత ప్రీపెయిడ్ ఎయిర్ కండిషన్ వెయిటింగ్ రూమ్. ఇంతకు ముందు ఎక్కడా కూడా లేదు ఇది. ఏసీ ఉన్న వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి అంటే ఇప్పటి వరకు మనం సికింద్రాబాద్, లేకపోతే నాంపల్లి, లేదు అంటే కాచిగూడ రైల్వే స్టేషన్స్ లో 3rd ఏసీ పైన టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాకుండా ప్రీపెయిడ్ ఎయిర్ కండిషన్ అంటే మనం పే చేసుకుని ఎయిర్ కండిషన్ హాల్లో వెయిట్ చేయడానికి ఏసీ వెయిటింగ్ హాల్ కూడా రెడీ చేసి పెట్టారు. తర్వాత టాయిలెట్స్, నెక్స్ట్ బేబీ ఫీడింగ్ రూమ్స్, ఇవి ఎక్కడా కూడా లేవు. ఏదో చిన్నవి ఉన్నాయి తప్పించి సిగ్నిఫికెంట్ గా అయితే ఎక్కడా లేదు. వాటిని కూడా రెడీ చేశారు ఈసారి ఇక్కడ. నెక్స్ట్ వెయిటింగ్ హాల్స్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం కూడా సపరేట్ గా వాష్రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చీఫ్ సిటిఐ అంటాము, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్, అది కూడా ఎటువైపు ఉందో కూడా ప్రతిదీ కూడా డిస్ప్లే బోర్డ్స్ లో పెట్టారు. లేడీస్ క్యాప్సూల్స్ అంట, నెక్స్ట్ జెంట్స్ క్యాప్సూల్స్ అంట, ఫుడ్ కోర్టు, ప్రతిదీ అంత ఈజీగా మనం అర్థం చేసుకొని వెళ్ళేదానికి డిస్ప్లే బోర్డ్స్ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే పైన ఇది ట్రైన్ వాటి అంటే టైమింగ్స్ అనమాట, ఏ ప్లాట్ఫాము ఏ టైము ఏంటి అనే దానికోసం డిస్ప్లే కూడా పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్ళి అన్నీ కూడా చూద్దాము, ఎందుకంటే ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు. మేబీ ఇంకొక 2 months పడుతుందేమో అనిపిస్తుంది. ఏదైనా కూడా అతి త్వరలో అయితే మాత్రం ఈ మంచి అతి పెద్ద రైల్వే స్టేషన్ చర్లపల్లిది మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మొత్తానికి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ముందే చెప్పాను, వరల్డ్ క్లాస్ లెవెల్లో తయారు చేశారు స్టేషన్ అని చెప్పేసి. చూస్తుంటే అసలు ఎయిర్పోర్టే గుర్తొస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా సరిపోదేమో అనిపిస్తుంది, అంత బాగుంది అసలు. ఒకసారి ఇక్కడ ప్లాట్ఫామ్స్ కి వెళ్లేదానికి వే చూడండి. ఈ మధ్యలో గ్యాప్ 12 మీటర్స్ పెట్టారు. యాక్చువల్లీ 3 to 6 మీటర్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఇప్పుడు అన్ని కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా, అందులో నామ్స్ ప్రకారం ఫాలో అవుతూ అక్కడ మొత్తం గ్యాప్ 12 మీటర్స్ ఉంచారు. 12 మీటర్స్ లో ఇంకా ఇటు సైడ్ అంతా కూడా కాఫీ షాప్స్ లాంటి చిన్న టీ స్టాల్స్ లాంటివి కూడా వస్తాయంట. అప్పుడు ఏంటంటే కిందికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే ప్రయాణికులు రిఫ్రెష్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ రెస్టారెంట్ అనమాట. అది ఇంకా అంటే ఇప్పుడే అవ్వలేదు కాబట్టి, ఇంకా టెండర్స్ అయ్యి పిలవలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేదు ఇంకా. నెక్స్ట్ పైన వచ్చేసి మీకు నేను ఇందాక చెప్పాను క్యాప్సూల్స్ లాంటివి ఉన్నాయి, లేడీస్ క్యాప్సూల్స్, జెంట్స్ క్యాప్సూల్స్ అని చెప్పి.
అవేంటంటే రిలాక్స్ అవడానికి కంప్లీట్గా నిద్రపోవచ్చు వాటి మీద. చిన్నది ఇట్లా బెడ్ టైప్లో వస్తుంది. లాంజెస్లో ఉంటాయి కదా, మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఉంటాయి, అట్లా దాని మీద కంప్లీట్గా పడుకొని పోవచ్చు. తర్వాత దానికి ఛార్జింగ్ పాయింట్స్ అవన్నీ కూడా ఉంటాయంట. స్టెప్స్ మీదకి వెళ్ళాలంటే కూడా సపరేట్ రూట్ ఉంది. తర్వాత లేడీస్ జెంట్స్ రూమ్స్ అన్నీ కూడా, నేను ఇందాకే అన్నాను కదా, అమృత భారత్ రైల్వే స్టేషన్స్లో భాగంగా ఇప్పుడు ఫీడింగ్ రూమ్స్ కూడా కంపల్షన్ చేశారంట ప్రతి స్టేషన్లో. అంటే కొత్తగా వస్తున్న అన్ని కూడా రినోవేట్ చేసినా, లేదు అంటే కొత్తగా వస్తున్నా కూడా బేబీస్కి ఫీడింగ్ రూమ్ అనేది కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఉంటుందంట. ఇక్కడ నుంచి ఎంట్రీ, అదర్ సైడ్ ఎగ్జిట్ అనమాట. పక్క పక్కకే ఇచ్చారు రెండు కూడాను. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అసలు ఎంత ప్లేస్ ఉందో. మేబీ ఇదంతా పార్కింగ్ కూడా యూస్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుంది. ఇంకా మిగతాయి కూడా చూద్దాం. ఇది ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనమాట. అక్కడ చూడండి, బేబీ ఫీడింగ్ రూమ్ కూడా సపరేట్ ఇచ్చి ఉంది. తర్వాత వాష్రూమ్స్ అన్ని కూడా చాలా మోడర్న్ గా, చాలా నీట్ గా కూడా కనిపిస్తున్నాయి. తర్వాత ఎలా అవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇది నార్మల్ వెయిటింగ్ రూమ్ అనమాట. ఈ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సైడ్స్ కూడా ఏదైనా పెట్టుకోవడానికి లేదా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి ఈజీగా ఇచ్చారు. తర్వాత చిన్న చిన్న మంచి వాల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. వాల్ పెయింటింగ్స్ లో కూడా లగేజ్ బ్యాగ్స్ తో సహా ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది స్పెషల్లీ లేడీస్ కోసం ఉండేటువంటి వెయిటింగ్ రూమ్ అనమాట. ఇందులో కూడా మీరు ఒకసారి చూడొచ్చు, బేబీ ఫీడింగ్ రూమ్ సపరేట్గా ఇచ్చున్నారు. అది ఇందాకే చెప్పాను కదా, అమృత భారత్ స్టేషన్స్లో నామ్స్ ప్రకారం ఇచ్చారు అని చెప్పి అలా ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగా చేశారు. వాల్ పెయింటింగ్, లేడీస్ పెయింటింగ్, అన్నీ కూడా లేడీస్నే వేస్తూ చేశారు పెయింటింగ్. ఎంత బాగుంది అంటే, లేడీస్ వెయిటింగ్ రూమ్ కదా, అందుకని లేడీస్నే వేసినట్టున్నారు. చాలా బాగుంది. ఇది టికెట్ బుకింగ్ ఆఫీస్ అనమాట. అంటే టికెట్ కౌంటర్స్ అనమాట. మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడేమో ఎంక్వైరీకి, తర్వాత ఇదేమో రిజర్వేషన్ లేని నార్మల్ టికెట్స్ తీసుకుంటారు కదా వాళ్లకు. ఆ తర్వాత కరెంట్ బుకింగ్, అంటే అప్పటికప్పుడు బుక్ చేసుకుంటారు కదా టికెట్స్, రిజర్వేషన్ వాళ్లకు. తర్వాత ఆల్రెడీ రిజర్వ్ టికెట్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ కౌంటర్. ఇంకోటి స్పెషల్గా దివ్యాంగుల కోసం పెట్టారు. అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోసం సపరేట్గా కౌంటర్ కూడా పెట్టారు. ఇదివరకు అన్ని చోట్ల కూడా ఇలా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మాత్రం వరల్డ్ క్లాస్ లెవెల్కి తీసుకొచ్చారు కాబట్టి అది కూడా అవైల్ చేశారు, ఇక్కడ అవకాశం ఇచ్చారనమాట దానికి కూడా. ఇంకా మిగతాయి చూద్దాం రండి. ఇప్పుడు మనం ఉన్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9లో. డెవలప్ చేసినటువంటి ప్లాట్ఫామ్స్ లో ఇవి కూడా ఉన్నాయి, ఇంతకుముందు లేనటువంటివి. 4 మాత్రమే ఉన్న వాటిని ఇప్పుడు 9 వరకు పెంచారని చెప్పాను కదా, సో అవన్నమాట. ఇప్పటికే పిట్ లైన్ అని చెప్పేసి, ఎందుకంటే ట్రైన్స్ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి కాబట్టి పిట్ లైన్ అనేటువంటి సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించారు. అదేంటంటే దానికోసం ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. ట్రైన్ వచ్చిన తర్వాత, అంటే సపోజ్ మార్నింగ్ ఒక ట్రైన్ వస్తుంది, మళ్ళీ అది ఈవినింగ్ వరకు పోదు కాబట్టి దాన్ని ఇంత లోపల క్లీన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా, లేకపోతే క్లీనింగ్ మెయిన్లీ వాటి కోసం అని చెప్పి పిట్ లైన్ ఉంటుంది. ఆ పిట్ లైన్ అనేవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం 4 ఏర్పాటు చేశారు. 4 ఉంటే ఇంకా ఎక్కువ ట్రైన్స్ని ఫాస్ట్గా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఇక్కడ ఫెసిలిటీ కల్పించారు. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. అలాగే ఇంకా ట్రైన్స్ కూడా పదుల సంఖ్యలో, దాదాపు 40 పైన ట్రైన్స్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారని. అంటే 20 జతలు అంటున్నారు. జతలు అంటే అటు ఇటు పోయేదాన్ని జతగా తీసుకుంటారనమాట. సో 40 ట్రైన్స్ పైగా ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇది అతి పెద్ద రైల్వే స్టేషన్గా అవుతుందేమో, సికింద్రాబాద్ కంటే పెద్దది అవుతుందేమో అనిపిస్తుంది. సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ 10 ఉన్నాయి సికింద్రాబాద్లో, కాకపోతే కొంచెం స్పేషియస్గా ఉండదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఎక్కువ మంది వచ్చిపోయేదానికి అవకాశం ఉంది. తర్వాత పిట్ లైన్స్ ఉన్నాయి, ఎక్కువ ట్రైన్స్ ఆపరేట్ చేయొచ్చు. తర్వాత వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు మరి ఇదే రేపొద్దున రాబోయే రోజుల్లో తెలంగాణలో నెంబర్ 1 స్టేషన్ అవుతుందేమో తెలియదు. మరి ప్రయాణికుల భారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల మందిని ప్రతిరోజు అకామిడేట్ చేయగలుగుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అంటే అంత చిన్న స్టేషనే ఇది, దానికంటే చాలా పెద్దది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పైనుంచి ఒకసారి చూద్దాము. FOB అంటారు, అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. దాని నుంచి చూద్దాం. అప్పుడు ఇంకా మనకి కింద ట్రాక్స్ను లైన్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం రండి. ప్లాట్ఫామ్స్ కూడా బాగా కనిపిస్తాయి అక్కడ నుంచి. ఇప్పుడు నేను చెప్పాను కదా పిట్ లైన్ అని చెప్పి, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఆ లోపల నుంచి ట్రైన్ మనకు కనిపిస్తూ ఉంది. కొంచెం లైట్గా చూడండి ఒకసారి. బయట నుంచి ఎక్కువ కనిపించే అవకాశం లేదు, ఎందుకంటే క్లీనింగ్ అదంతా జరుగుతుంది కాబట్టి, రిపేరు చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారు కాబట్టి దాన్ని మనం పూర్తిగా చూడలేము. సో అది కూడా పైన కొంచెం కనిపిస్తుంది, చూడొచ్చు. ప్లాట్ఫామ్స్ రీచ్ అవడానికి యాక్సెస్గా మనకు 1 సైడ్ ఏమో ఎస్కలేటర్ ఉంది, 1 సైడ్ ఏమో స్టెప్స్ ఉన్నాయి. ఇంకా రెండు ప్లాట్ఫామ్స్కి మధ్యలో ఒక లిఫ్ట్ కూడా ఇచ్చున్నారు. అంటే ఎవరికైనా ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాడు లిఫ్ట్లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ఓపెన్ కాబోతోంది. చర్లపల్లి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇది ఈస్ట్ సైడ్ ఉంటుంది. సిటీ మొత్తానికి, హైదరాబాద్ సిటీకి ఈస్ట్ సైడ్ ఉంటుంది.
అంటే కొంచెం దూరంగా ఉంటుందన్నమాట సిటీ నుంచి. బట్ యాక్సెస్ లేదు, ఇబ్బంది పడతారు అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం యాక్సెస్ తక్కువే ఉంటుంది, ఎందుకంటే అది సిటీ మధ్యలోకి ఉంటుంది కాబట్టి. ఇంకోటి అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్, వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. క్యాబ్స్ అవన్నీ ఎక్కడైనా వెళ్తాయి అనుకోండి, బస్సెస్ కావచ్చు, లేకపోతే ఎంఎంటీఎస్, ఇవాళ మెట్రో, ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సెస్ ఉంది. బట్ ఎంఎంటీఎస్ అవన్నీ కూడా ఫేజ్ 2లో ఇక్కడ వరకు చర్లపల్లి వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవకాశం ఉంది, యాక్సెస్ ఉంది. మనం డైరెక్ట్ ఎక్కడి నుంచి అయినా కూడా ఎంఎంటీఎస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే కొంచెం లాంగ్ వెళ్ళిన కొద్దీ సిటీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అలా డెవలప్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ వర్క్ చేసేదానికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సేమ్ టైము ఇంకా కొన్ని షాప్స్ పెట్టుకోవడానికి, లేదు అంటే ఏదైనా ఫుడ్ కోర్ట్స్ పెట్టుకోవడానికి, రకరకాలైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఆ రకంగా కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మనం దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలాంటి వాటిని దూరం జరిగిన కొద్దీ అమ్మో లాంగ్ అయిపోతుంది, సిటీ నుంచి ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం అలా భావించొద్దు దయచేసి. డెవలప్మెంట్ పరిధిలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ యాంగిల్లో చూసి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ తోటి మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతాము, ఏ రకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ మనకి అవైలబుల్ ఉంది. వాళ్ళ రేపు ఓలాలు, క్యాబ్లు చాలా రకరకాలు ఉన్నాయి, ఊబర్లు, బైక్లు, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ, క్యాబ్స్, ఊబర్స్ రావడానికి ఒక సైడ్ ఉంది, ఆటోలు రావడానికి ఒక సైడ్ ఉంది, పికప్ డ్రాప్కి ఇంకో సైడు అలాంటి ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంకొక మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు 450 బైకులు, 240 కార్లు ఒకేసారి పార్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో అంత పెద్ద పార్కింగ్ ఉంది కాబట్టి దానికి కూడా ప్రాబ్లం లేదు.